అన్న ఇక్కడ తెలుగుదేశం జనసేన పక్క బ్రహ్మసాని గారు కూటమి అంటారా? కూటమి అంటే కొత్త లీడర్ కదా ఆయన కొత్త లీడర్ మన ఊరు పక్క ఊరు మనందరిలో కలిసిపోయేవాడు పక్క ఊరు మెయిన్ అది మనకి మంచి అభివృద్ధి చేస్తారని నమ్మకం అనేది ఉంది జనంలో. అంటే వైసీపీ నుంచి కిలార్ రోషయ్య గారు కూడా పోటీ చేస్తున్నారు. పోయినసారి వాళ్ళు ఏ చేయలేరు, ప్రజారాజ్యం తరపు నిలబడ్డాడు పోయాడు అంతే లేకుండా ఆవిడకి ఏ రోట్లేడు ఆవిడ ఏం ఖర్చు పెట్టడు, వాళ్ళు గెలిచినా ఏం చేయడు వెళ్ళిపోతాడు అంతే. అంటే వీళ్ళిద్దరి మధ్యలో గెలుపు ఎవరిది ఉంటది? ఫేమస్ ఏమిటి మెజారిటీ ఏమైనా చెప్తారన్న ఎంత? మెజారిటీ ఏముంది ఇక్కడ ప్రజెంట్ 2-3 సార్లు బట్టి తెలుగుదేశం వస్తుంది కాబట్టి ఆడే వస్తారా వస్తారా. అదే పెమసాని గారు ఇక్కడ ఏదో మంచిది వాటర్ ప్లాంట్ ఇంటి దగ్గర ఉంది, ఉచిత వాటర్ ప్లాంట్ చాలా మట్టి పెడుతున్నారు. వాళ్ళ నాన్నగారు సాంబశివరావు అని ఆయన వచ్చినాక ఈ రోడ్డు అంతా డెవలప్ అయింది. మెయిన్ వాళ్ళ నాన్నగారే. ఈ రోడ్డు ఉంది వైఎస్ఆర్ హయాంలో అసలు స్నానం చేయొచ్చు, వాన పడితే స్నానం చేయొచ్చు. ఒక కాలంలో పుడికి తీత లేదు, ఏమి లేదు. మాట్లాడితే నేను డబ్బులు వేస్తాను, నేను డబ్బులు వేస్తాను. ఎవడేమన్నాడా జనాన్ని సోమరిపోతాను కాబట్టి ఎవడేమన్నా డబ్బులే జనాన్ని సోమరిపోతానని చేస్తామేగా, మన డబ్బు మనకెత్తామే కదా. అది కరెంటు బిల్లు ఏమో 200 వచ్చేది 500 వెయ్యి కడుతున్నాం బిల్లు. అది అంత ఎవడు సొమ్ము మూడు సొమ్ము మా సొమ్ము మాకు మేము కడతామేగా. బాబాయ్ ఈసారి ఎవరు గెలుస్తారంటారు? పెమసానికి బాగా ఉంది. పెమసాని గారు అంటే కొత్త లీడర్ కదా ఆయన? కొత్త లీడర్ అనే కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత అందు మెయిన్. అంటే ఈ పక్క ఏం చేయలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? వైఎస్ఆర్సీపీ ఒక రోడ్డు వేసినట్టుందా, మరి ఏదన్నా కాలువలు తీసినట్టుందా, ఎవరికన్నా ఉపాధి కల్పించినట్టుందా? ఏమీ లేదు కదా. మేము డబ్బులు ఇస్తాం కూర్చోండి అంటున్నాడు. కూర్చుంటే జరగదు కదా. నువ్వు డబ్బులు ఇచ్చి అన్నాలు కూర్చోబెడతా, అది కాదు మెయిన్. ఉపాధి కల్పించి జనాన్ని 10 మంది బతికేటట్టుంటే అప్పుడు అది మేము సరైన నాయకత్వం. అది లేదు జగన్ గారి దగ్గర. వ్యతిరేకత ఎక్కువ ఉంది. వ్యతిరేకత వల్ల పెమసాని గారు గెలుస్తారంటారు. ఓవరాల్ గా మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద వ్యతిరేకత ఉంది ఫుల్గా. ఈ పక్క ఈ తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుందా లేకపోతే? కూటమి ఎక్కువ వచ్చింది గ్యారంటీగా. ఎమ్మెల్యే గారు పక్కాగా గెలుస్తారు. నాదెళ్ల మనోహర్ గారే గెలిచేది.